హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్ ఫ్యాషన్. ఈరోజు నేను కొబ్బరితో పెరుగు పచ్చడిని చేస్తున్నానండి. దీనికోసం నేను మిక్సీ జార్ని తీసుకొని 5 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 2 అంగుళాల సైజు ఉన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని కొబ్బరికాయలో హాఫ్ చెక్కని తీసుకుని అవి కూడా చిన్నగా చాప్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసి వాటర్ అనేది అసలు యాడ్ చేయకుండా మిక్సీ ఇలా పట్టించేసాను. నెక్స్ట్ హాఫ్ లీటర్ వరకు పెరుగుని తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పెరుగులో కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లము ఈ మిక్స్ అంతా కూడా బాగా కలిసేటట్లు మిక్సీని ఒకసారి ఒక తిప్పేసేయాలి. నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టగా వచ్చిన దీనిని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పెరుగు పచ్చడి రైస్లోకే కాకుండా ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ని ఈ కొబ్బరి పెరుగు పచ్చడిలోని యాడ్ చేసి సాల్ట్ అంతా కూడా కరిగేటట్లు ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పెరుగు పచ్చడి తాలింపు కోసం స్టవ్ వెలిగించి పోపు పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకును, 2 ఎండుమిరపకాయలని చిదిమేసి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇంగువని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి పోపు అంతటిని కలుపుకుంటున్నాను. ఇంగువ ఎప్పుడైనా సరే ఏ వంటకాలు అయినా సరే ఫ్లేవర్ కోసం, డైజెషన్ కోసం వేసుకుంటామండి. అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదండి, ఇది ఆప్షన్ మాత్రమేనండి. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన ఈ పోపు అంతటినీ కూడా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పెరుగు పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో చలవ చేసే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది.